టీటీడీలో ఆ ఇద్దరితో గూడు పుట్టాని. మంత్రి నారా లోకేష్ బంట్లు అయిన లక్ష్మణ కుమార్, తోట చందు కలిసి టీటీడీలో గూడు పుట్టాని ఏదో చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఫైబర్ నెట్ అక్రమాల్లో నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న హరికృష్ణ నాయుడికి వాళ్ళిద్దరూ శిష్యులన్నారు. అందుకే టీటీడీలో ఏదో చేయకూడని పనులు చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్మణ కుమార్, తోట చందు లాంటి నిపుణుల్ని టీటీడీలో వాడుకోవడం సహజంగా జరిగేవని అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి వివరణ ఇస్తూ దాటవేశారన్నారు. దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. ఎవరినైనా నిపుణుల్ని వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫలానా వ్యక్తుల మేధస్సు, నైపుణ్యాన్ని ఏ రకంగా వాడుకుంటారో బోర్డులో తీర్మానం చేసిన తర్వాతే తీసుకుంటారని ఆయన గుర్తు చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి, కత్తిపోట్లు. బాలీవుడ్ ఉలిక్కిపడింది. సైఫ్ అలీ ఖాన్ పై ఊహించని విధంగా దాడి జరిగింది. అతడి ఇంట్లోనే అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ ను కత్తితో పొడిచాడు. ఈ రోజు ఉదయం 2:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా సైఫ్ ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు. హిండెన్బర్గ్ షట్ డౌన్. అదానీ గ్రూప్ సెబీ చీఫ్ మాధవిపై ఆరోపణలతో రిపోర్టులిచ్చిన హిండెన్బర్గ్ మూతపడనుంది. కంపెనీని శాశ్వతంగా షట్ డౌన్ చేస్తున్నట్టు యజమాని నెట్ అండర్సన్ ప్రకటించారు. నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. నేడు ఈడీ విచారణకు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.